గానం. ఈరోజు మనం కౌటిల్య అర్థశాస్త్రంలో 5వ అధికరణం అధ్యాయం 3 గురించి తెలుసుకోబోతున్నాం. ప్రకరణం 91 భృత్య భరణీయము. దుర్గజన పదముల శక్తిని అనుసరించి ఆదాయములో 4వ వంతును ఉద్యోగుల వేతనమునకు వినియోగించవలెను, లేదా రాజకార్యములో నెరవేరుట సాధ్యమగునట్టు వేతనముల నిర్ణయించవలెను. శరీరమందు అతడు శ్రద్ధ వహించలేను, ధర్మార్థములకు హాని కలిగించరాదు. ఋత్విజునకు, ఆచార్యునికి, మంత్రికి, పురోహితునికి, సేనాపతినికి, యువరాజునకు, రాజమాతకు, రాజమహర్షికి 48,000 పణములు. ఇంతటి భరణము పుచ్చుకుని వారికై వారు కుట్రదారులకు లోబడకము, తిరుగుబాటు చేయుటకు ఇష్టపడకము ఉండెదరు. దేవారికుడు, అంతర్వంశికుడు, ప్రశాస్త, సంహర్త, సన్నిధాతులకు 24,000 పణములు. దీనిని పుచ్చుకొనిన వారు వారి పనులందు శ్రద్ధ వహించెదరు. రాజపుత్రుల తల్లులు, నాయకుడు, పౌర వ్యవహారికుడు, కర్మాంతికుడు, మంత్రి పరిషత్తు, రాష్ట్రపాలుడు, అంతఃపాలుడు, వీరికి 12,000 పణములు. ఈ వేతనముతో వారు రాజు నెడల అనురాగ బద్ధులై అట్టి బలమునకు సహాయపడెదరు. శ్రేణి ముఖ్యులు, అస్త్యశ్వ రథముఖ్యులు, ప్రదేష్టులు, వీరికి 8,000 పణములు. ఈ వేతనముతో వారు వారి మార్గములచే అనుసరించబడిన వారదగురు. పత్వశ్వ రథహస్త్యశ్వధ్యక్షులు, ద్రవ్య వనపాలురు, హస్తి వనపాలురు, వీరికి 4,000 పణములు. రధికునకు, ఏనుగులకు శిక్షణనిచ్చువానికి, వైద్యునికి, గుర్రములకు శిక్షణనిచ్చువానికి, వడ్రంగికి, జంతువులను పెంచిన వారికి 2,000 పణములు. కార్తింతికుడు, నైమిత్తికుడు, మౌహూర్తికుడు, పౌరీణికుడు, సూతుడు, మాగధుడు, పురోహిత పురుషులు అందరూ అధ్యక్షులు, వీరికి 1,000 పణములు. శిల్పవంతులకు, పదాతులు, సంఖ్యాయకులు, లేఖకులు మొదలగు 500 పణములు. కుశీలువులకు 250 పణములు. వాద్యములను తయారు చేయవారికి దీనికి 2 రెట్లు. కారువులకు, శిల్పులకు 120 పణములు. చతుష్పాత్తులయు, ద్విపాత్తులయు, పరిచారకులు, పారికర్మకులు, నౌకరులు, పాలకులు, విష్టి వర్గముల నాయకులు, ఆరుల పర్యవేక్షణములో నుండి ఆరోహులు, మానవకులు, కొండల ద్రవ్యవారు అని రకములైన సేవకులు, వీరికి 60 పణములు. ఆచార్యులకు, విద్యావంతులకు వారి వారి అర్హతలను బట్టి గౌరవ వేతనములను 500 పణములకు తగ్గిన 1,000 పణములకు మించక ఉండవలెను. సాధారణమడుగు దూతకు యోజనమునకు 10 పణములను, 10 యోజనముల నుండి 100 యోజనముల వరకు 2 ఇవ్వవలెను. రాజు సుయాది క్రతుకులందు, రాజస్థానమునందు ఉండు వారికి, సమాన విద్యలు గల వారికి వేతనములకు 3 ఇయ్యవలెను. రాజసారథికి 1,000 పణములు. కాపటికులు, ఉదాస్థితులు, గృహపతులయు, వర్తకులయు, తాపసులయు, వేషములు ధరించిన గూఢ పురుషులు, వీరికి 1,000 పణములు. గ్రామ భృత్యులు, గూఢచారులు, తీక్షణులు, రసదులు, స్త్రీ భిక్షుకులు, వీరికి 500 పణములు. సంచారము చేయు చారులకు 250 పణములు, లేదా వారి కష్టములకు తగినట్లు వేతనము వృద్ధి చేయవచ్చును. నూరేసి సైనికుల వర్గముల అధ్యక్షులు, వేసి సైనిక వర్గముల అధ్యక్షులు సైనికులకు భక్తవేతనములిచ్చి వారి ఆదేశించుచు వారి ఏ ప్రదేశంలో ఉండవలనో నిర్ణయించవలెను. రాజప్రసాదము, దుర్గములు, రాష్ట్రములు, వీటిని రక్షించు వారి విషయమును విశేషము ఉండరాదు.
వీటిని నిర్ణయించు ముఖ్యములు అనేకులకు ఉండవలెను. వారు ఖాయముగా ఈ ఉద్యోగంలో ఉండవలెను.